రామా 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 ఏమైంది? రామా కాసేపు రెస్ట్ తీసుకో. లేదు సార్, భోజనాలు ప్రిపేర్ చేయాలి కదా. అందుకు అమ్మ ఉంది కదా, తను చూసుకుంటుంది కదా. లేదు సార్, వంట నేనే చేస్తానని అత్తయ్యకి మాటిచ్చాను. నాకు మాట వస్తుంది. పర్వాలేదు సార్, నేను వెళ్ళి చేస్తాను. నువ్వు ఎలాంటి కండిషన్లో ఉన్నావో నీకు తెలుస్తుందా? నేనెలా ఉన్నా సరే మెట్టనింట్లో నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. రామాది రూల్ కాదు, మనం పెట్టుకున్న కట్టుబాటు. ఈసారికి అమ్మని చేయమని చెప్తాలే, నువ్వు రెస్ట్ తీసుకో. నా పని మీరు చేయడం వేరు, అత్తయ్యను చేయమనడం వేరు. అత్తయ్యకి నేను పని చెప్పలేను సార్. సరే, వంట చేయాలి కదా, నేను చేస్తాను. ఏంటి, వంట మీరు చేస్తారా? ఆనియన్ కటింగ్తో స్టార్ట్ చేసి కొత్తిమీర కటింగ్తో ఫినిష్ చేయడమే కదా వంట అంటే. నేను నీకు ఎన్నిసార్లు చేసి పెట్టలేదు. నువ్వు జస్ట్ రిలాక్స్ అవ్వు, నేను వెళ్ళి మ్యాజిక్ చేసి వస్తాను. సార్ అది కాదు. ఈ సారే చెప్తున్నారు, యూ జస్ట్ టేక్ రెస్ట్, ఐ టేక్ కేర్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. వేడి వేడి భోజనం రెడీ. నువ్వు పట్టుకొచ్చావేంటి? నీ పెళ్ళం ఎక్కడా? తను రెస్ట్ తీసుకుంటుందమ్మా. తనకు ఆరోగ్యం బాలేదు కదా, పైగా దీక్షలో ఉంది. రెస్టా? అదేంటమ్మా అంత కష్టంగా అడుగుతున్నావు? అది కష్టపడకూడదని నువ్వు చేతులు కాల్చుకుంటున్నావా? ఎక్కడది? అమ్మా అమ్మ చెప్పేది విను. అమ్మా నువ్వు ఆగరా. అమ్మ చెప్పేది విను. నువ్వు ఆగుతావా? అమ్మా 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 చెప్పేది వినమ్మా. రామా, ఏంటి నువ్వు వాడితో పనులు చేస్తున్నావా? తన కొంట్లో బాలేదని చెప్పాను కదమ్మా. నువ్వెందుకు బీపీ పేషెంట్లో వచ్చేసావు? బాగానే ఉంది కదా, ఏమైందంట? పని చేయకుండా తప్పించుకోవడానికి నాటకాలా? అమ్మా తనకి నిజంగానే ఒంట్లో బాలేదు, ఓపిక లేదమ్మా. అందుకని నీతో ఎలా చేయిస్తుందిరా? భర్తన గౌరవం ఉండాలి కదా. పెళ్లి చేసుకునేటప్పుడు దానికి ఏమైనా మాటిచ్చావా? ఇంటి పని వంట పని కూడా నేనే చేస్తాను, నువ్వు కాలు మీద కాలేసుకుని మహారాణిలా ఉండని. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నిన్నటి వరకు పనులన్నీ నేనే చేశాను కదా. ఇప్పుడు చేయలేదు కదా. నాకు దానికి సమాధానం కావాలి. వాడితో ఎందుకు పని చేస్తున్నావు? అమ్మా తను చేస్తున్న దీక్ష ఫలించాలంటే భర్త సహకారం కూడా అవసరం అమ్మా. అది నువ్వు అర్థం చేసుకో ముందు. నీకు అన్నం వండి పెట్టాను కదా, రా వచ్చి తిను. బావుందిరా, నీ బాలకం చాలా బావుంది. వాడికంటే బుద్ధి లేదు, నీకైనా ఉండాలి కదా. వాడు చేస్తాను అనగానే ముసుగుతని పడుకుంటావా? ఎలాంటి కోడలొచ్చిందో నా ఇంటికి. ఛీ, కర్మ. రామా అమ్మ నీ మీద అరవని రోజేమన్నా ఉందా? తను నిన్ను అర్థం చేసుకోదు. మనమే పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. బాధపడకు.